మన గార్డెన్ నుంచి వచ్చిన ఆర్గానిక్ హెర్బల్ లీవ్స్తో హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ మేము ఎలా తయారు చేసామో ఈ వీడియో ఫుల్గా చూస్తే మీరే చూడొచ్చు. ఇవి మా గార్డెన్లో రోస్మేరీ లీవ్స్ పిల్లలు కోస్తున్నారు. చూడండి ఎంత ఫ్రెష్గా పెరిగాయో. రోస్మేరీ ఆకుల్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి, అలాగే కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి అన్నమాట. రోస్మేరీ హర్బ్ జుట్టు రూట్స్ని బలపరిచి రాలడాన్ని అరికడుతుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. ఇప్పుడు పిల్లలు మందార ఆకు కోస్తున్నారు. మందార ఆకులో ఉండే బెనిఫిట్స్ చూద్దాం. మందార ఆకులు హెయిర్ రూట్స్ని బలాన్ని ఇస్తాయి, అలాగే మంచి కండిషనింగ్గా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెష్గా మన గార్డెన్లో పెరిగిన మందార చెట్లు, ఎర్ర మందార చెట్టు ఆకులు కోస్తున్నాం మేము. మందార ఆకులు వేసినప్పుడు జుట్టు బాగా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. జామాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తల చర్మంలోని ఇన్ఫెక్షన్లను, చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. అలాగే జామకాయ ఆకులు చర్మంలోని అధిక ఆయిల్ని, దుమ్మును తొలగించి స్కాల్ప్ క్లీన్గా ఉంచుతాయి. ఇప్పుడు పిల్లలు అల్లం ఆకులు కోస్తున్నారు. ఇవి అల్లం చెట్లు. అల్లం ఆకులు తల చర్మానికి పోషణ అందించి హెయిర్ రూట్స్ బలంగా ఉంచుతాయి. అల్లం ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తల చర్మం చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. ఆయిల్ ఇప్పుడు మెంతి ఆకులు కోస్తున్నారు. ఇవన్నీ మేతి లీవ్స్ అంటే మెంతికూర అనమాట. మెంతి ఆకుల్లో ఉండే ప్రోటీన్ మరియు ఐరన్ జుట్టు రూట్స్ని బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది అనమాట. మెంతి ఆకులు హెయిర్ ఫాలికల్స్కి పోషణను అందిస్తాయి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి, మంచి కండిషనింగ్గా పనిచేస్తుంది. మెంతుల్లాగే మెంతి ఆకు కూడా మంచిగా మన జుట్టుకి మంచిగా పనిచేస్తుంది అనమాట. అలాగే మెంతి ఆకులు తల చర్మాన్ని విటమిన్స్, మినరల్స్ అందించి జుట్టును సహజంగా బలపరుస్తాయి. కరివేపాకు కోస్తున్నారు. కరివేపాకులోని ఐరన్, ఫాస్ఫరస్, వైటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు సహజ నల్ల రంగును కాపాడుతాయి. ఇవన్నీ మా గార్డెన్లో కలెక్ట్ చేసిన 5 రకాల హర్బ్స్ అన్నమాట. ఇవన్నీ వాష్ చేస్తున్నాము. మంచిగా దుమ్ము ధూళి లేకుండా మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళు లేకుండా ఎండలో ఒక రోజంతా ఆరబెట్టేసుకుంటే తడి లేకుండా ఉంటాయన్నమాట. మందార ఆకులు కడుగుతున్నాము. ఇది ఫ్రెష్ మందార పువ్వు చూసారు కదా. ఇప్పుడు బయట ఇవన్నీ ఆకులన్నీ ఎండబెట్టాము. ఇవన్నీ డ్రై అయిపోయాయి. ఇంకా మనం ఆయిల్లో వేసి మరిగించడమే అన్నమాట. ఆకులన్నీ మంచిగా డ్రై అయిపోయాయి చూసారు కదా. అన్నీ చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇది కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. ఫస్ట్ కొంచెం వేసి ఆకులన్నీ వేసి మరిగిస్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం ఫుల్ బాటిల్ వేసేసి చూడండి ఎంత బాగా లో ఫ్లేమ్లో మరిగిస్తున్నాము. చూసారా ఆకులన్నీ మన ఆర్గానిక్ గార్డెన్లో ఎంత మంచి కలర్ వచ్చింది, ఎంత మంచి వాసన వస్తుందో. ఆయిల్, కొబ్బరి నూనె, రోస్మేరీ లీవ్స్తో, అల్లం ఆకులతో, కరివేపాకుతో, జామకాయ ఆకులతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. మీరందరూ ట్రై చేసి చెప్పండి. ఈ ఆయిల్ జస్ట్ మన గార్డెన్లో పెంచుకున్న మంచి సహజమైన ఆకులతో తయారు చేసింది. తర్వాత 2-3 రోజులు ఉంచేసిన తర్వాత మళ్ళీ కొంచెం 1 సెకండ్ వేడి చేసి ఇప్పుడు జాయిసీ వడగడుతుంది చూడండి. 2-3 రోజులు అలా ఉంచేస్తే ఆకుల్లో అంతా మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది కోకోనట్ ఆయిల్. ఇది 3 days తర్వాత మేము అలా ఉంచేసి గడ్డగట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా వేడి చేసి ఫిల్టర్ చేస్తున్నాము, స్ట్రెయిన్ చేస్తున్నాము. అంతే.
మన సహజ సిద్ధమైన హెర్బల్ గ్రోత్ హెయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ అయిపోయింది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు పిల్లలు ఆయిల్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. మంచిగా హెయిర్లో కొంచెం కొంచెం తీసుకొని మసాజ్ చేస్తే మన హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ మంచిగా హెయిర్కి షైనింగ్, మాయిశ్చరైజరు, మంచిగా కండిషనింగ్ అయిపోతుంది అనమాట. మంచి నల్లని హెయిర్ మన సొంతం. హెయిర్ ఆయిల్తోనే కాదు, ఇంకా మనం తినే వెజిటేబుల్స్, మనం తినే ఫుడ్ హెల్దీ ఫుడ్తో డిపెండ్ అయి ఉంటుంది. మన హెయిర్ 80% మంచి హెల్దీ ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ 20% మాత్రమే ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్. మనం హెల్దీ ఫుడ్ తినకుండా హెయిర్ రమ్మంటే రాదండి. మంచి వెజిటేబుల్స్, మంచి ప్రోటీన్ ఫుడ్. హెయిర్ అనేది కెరటిన్, మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి వెజిటేబుల్స్, ఫైబర్ అన్నీ తిన్నప్పుడు తర్వాత ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ అప్లై చేసినప్పుడు మంచిగా వర్కౌట్ అవుతుంది. మీరందరూ కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.